ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుగా వందే మాతరం. కేంద్రం కొత్త నిబంధనలు అమలు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు పాఠశాలలో ఇక నుంచి జాతీయ గీతం జనగణమనకు ముందు జాతీయ గేయం వందే మాతరం ఆలపించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించుకుంది. ఈ మేరకు బుధవారం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం వందే మాతరం ఆలపిస్తున్న సమయంలో అందరూ లేచి నిలబడాలని స్పష్టం చేసింది. రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో పౌర పురస్కారాలు ప్రదానం చేసే వేడుకల్లో కూడా వందే మాతరం తప్పనిసరిగా ఆలపించాలని తెలిపింది. అయితే సినిమా హాళ్లలో దీనిని ప్రదర్శించాల్సిన అవసరం లేదని నిబంధనలో పేర్కొంది. జాతీయ గీతం లేదా జాతీయ గేయం ఆలపిస్తున్న సమయంలో అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. కొత్త నిబంధనల కింద బాధ్యులకు గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా బంకిం చంద్ర చటర్జీ 1875లో వందే మాతరంను రచించారు. అనంతరం తన ఆనంద్ మఠ్ నవలలో దీన్ని భాగంగా చేర్చారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వందే మాతరం 150వ వార్షికోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. కేంద్రం సూచించిన ప్రకారం మొత్తం 6 చరణాలను 3 నిమిషాలు 10 సెకండ్లలో ఆలపించాలని పేర్కొంది. అయితే స్వాతంత్ర్య పోరాట కాలంలో ముస్లిం లీగ్ అభ్యంతరాల నేపథ్యంలో మతపరమైన ప్రస్తావనలు లేని తొలి 2 చరణాలను మాత్రమే కాంగ్రెస్ స్వీకరించింది. స్వాతంత్ర్యానంతరం నెహ్రూ ప్రభుత్వం వివాదం లేని తొలి 2 భాగాలతో వందే మాతరంను జాతీయ గేయంగా ప్రకటించింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.